పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గ్రాం గ్రామంలో నూకాంబిక అమ్మవారి మండపం వద్ద వేద బ్రాహ్మణుల కమ్మల ఫణీధర్ శర్మ చేతుల మీదుగా కుంకుమ పూజ హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు మాట్లాడుతూ, శ్రీ మాత్రే నమః. అంతర్గాం పునరావాస కేంద్రంలో 1967కు పూర్వమే దేవతా వృక్షమైనటువంటి సమీ వృక్షం కింద స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారికి 1970 నుంచి ఇక్కడ కార్మిక వాడలో కార్మికులు కాందీసీకులు అందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ముందు వచ్చేటువంటి కొత్త అమావాస్య సందర్భంగా అమావాస్య జాతర నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం కూడా పాల్గొన్న అమావాస్యకి కార్యక్రమాన్ని అమ్మవారి జాతరని 29వ తేదీ నాడు నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గత 20వ తేదీ నుండి అమ్మవారికి నవరాత్రులు ఉత్సవాలు నిర్వహించుకుంటూ అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి గాజుల పూజ మరియు సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం, అభిషేకం కార్యక్రమాలు వేద బ్రాహ్మణ సన్మాన శ్రేష్ఠులు శ్రీ ఫణీధర్ శర్మ గారి సారథ్యంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం అయింది. అనంతరం లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒక సమీ వృక్షం కింద సత్యస్థానంగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క విశిష్టత, ఆమె యొక్క ఆశీస్సులతోటి దినదినం ప్రవర్తమానమై భక్తులు కూడా దినదినం పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అమ్మవారికి పూజలు చాలా ఘనంగా అందుకుంటున్నటువంటి సందర్భంలో కూడా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ ప్రజలు గ్రామ పుర ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని ఘనంగా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా అమ్మవారి యొక్క అఖండమైన దీక్షతో ఉండి నిర్విఘ్నంగా కొనసాగుతున్నారు. 29వ తేదీ నాడు అమావాస్య సందర్భంగా ఉదయాన్నే ప్రాతకాల పూజలు, మధ్యాహ్నం చండీ హోమం ఉంటుంది. అనంతరం 3 గంటలకు అమ్మవారి యొక్క తిరువీధి మహోత్సవం ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ తిరువీధి మహోత్సవంలో మాలాధారణ భక్తులు శూలాలు వేసుకుని ఘటాలు ధరించి బోనాలతోటి అమ్మవారికి ఆలయం వరకు కూడా వెళ్లి అనంతరం అక్కడ శూలాధారణ భక్తుల చేత మొక్కుబడి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారి యొక్క అగ్నిగుండంలో కూడా అగ్నిగుండ ప్రవేశం చేసి అనంతరం ఈ యొక్క జాతర కార్యక్రమం ముగిస్తుంది. కావున భక్తులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పూజా కార్యక్రమాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. కావున వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. అక్కడ ప్రసాద వితరణ కానివ్వండి, భోజన అన్నదాన ప్రసాద వితరణలు, మజ్జిగ ప్రసాద వితరణలు కూడా చేస్తూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా ఈ ఉత్సవానికి తరలి రావాలని జిల్లా నలుమూల నుండే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి కూడా రావాల్సిందిగా మేము అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు కమ్మల ఫణీధర్ శర్మ, నటరాజ్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు, కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.